నగరంలోని బృందావనం ఫంక్షన్ హాల్ వేదికగా సిక్కోలు హరిత మహోత్సవం 2025 శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గోండు శంకర్, కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుట్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇది కేవలం ఉత్సవం కాదు, ఆరోగ్యకరమైన సమాజం కోసం మనం చేసే హరిత యజ్ఞం అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ పుట్కర్ మాట్లాడుతూ, ప్రపంచ ధాత్రి దినోత్సవం సందర్భంగా ఈ సిక్కోలు హరిత మహోత్సవం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు ఆవశ్యకతను చాటి చెబుదాం. భూమిని, రైతును, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా పీడియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వాకముల్ల శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, ఆహారమే ఔషధం కావాలి, లేకపోతే ఔషధమే ఆహారం అవుతుంది అని మహిళలందరూ వంటింట్లో మళ్లీ చిరుధాన్యాల వినియోగం పెంచాలని, సిరిధాన్యాలే శ్రీరామ రక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, మున్సిపల్ కమిషనర్, పీడియాట్రిక్స్ అసోసియేషన్ జేసీఐ, రోటరీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు పాల్గొన్నారు. 2025 ఐ థింక్ ఫస్ట్ ఎడిషన్ కదా ఇది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గోండు శంకర్ గారికి, అలాగే పీడియాట్రిక్ అసోసియేషన్ తరపున డాక్టర్ వినోద్ గారికి, ఏపీ చేంబర్స్ ఆఫ్ కామర్స్ తరపున గీతా మేడం గారికి, అలాగే ఏపీ సిఎన్ఎలు పాల్గొవాలి. 9, 10th and 11th వీక్ డేస్ ఉన్నా సరే దయచేసి అందరూ వస్తే బాగుంటుంది. ఎందుకని ద ఎంటైర్ లైఫ్ సైకిల్, సాయిల్ నుంచి, క్రాప్ నుంచి, ఆ ప్రొసెసింగ్ నుంచి ఫైనల్గా ఆ కుక్డ్ ఫుడ్ తినే ఆహారం వరకు ఈ ఎంటైర్ లైఫ్ సైకిల్ మనకి ఇక్కడ వస్తే తెలుస్తుంది. రెండోది, మన దేశం, మన ఆంధ్ర, మన శ్రీకాకుళం రిచ్ కల్చర్ ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, మీడియా మిత్రులందరూ, ఇది చాలా మంచి గుడ్ ఇనిషియేషన్ బై పీడియాట్రిక్ అసోసియేషన్. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ మీద, అలాగే ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ మీద మీరు ఈ మధ్య తీసుకుంటున్న ఈ ఇనిషియేషన్ చాలా